జీవితం అనే ఒక చిన్న మాట. ఉదయాన్నే లేస్తే దానికోసమే ఈ వేట. ఈ మహాచదరంగంలో మనం ఒక పాముగా మారైన చావు నుంచి తప్పించుకోవాలి. వండిన వంట తిని మెచ్చుకుంటారని వేచి చూసే ఒక భార్య, నాన్న వస్తే పక్కనే పడుకోవాలనుకునే పిల్లలు, నీ ఆనందమే వాళ్ళ ఆనందం అనుకునే పెద్దలు, వీళ్ళందరి కోసం నువ్వు కంగారుగా వెళ్ళాల్సిన పని లేదు. క్షేమంగా వెళ్తే చాలు. వేగాన్ని తగ్గిద్దాం, రోడ్డు భద్రత పాటిద్దాం. వి మిస్ యూ సో మచ్ సార్. రే మున్ను, ఎక్కడున్నావు? నన్ను మర్చిపో. ఎవరితో ఉన్నావేంటి? మన మధ్య ఉన్న ప్రేమని కూడా. ఇంటికి ఎప్పుడు వస్తావు? కష్టమే కానీ తప్పదు. ఎవరితో ఉన్నావేంటి? నన్ను మర్చిపో. ఇలాంటివి చేసే టైంలో ముందు డోర్ లాక్ వేసుకోవాలరా. ఏమైంది? జాబ్ దొబ్బిందా? చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలిరా, లేకపోతే ఇలానే అవుతాయి. చాలురా చాలు. నా గురించి నీకు తెలుసు కదా, నేను పడే ప్రెజర్స్, మెంటల్ టెన్షన్స్. నేనే కాదు, మన బ్యాచ్ మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి? ఏం లేదులే. అయినా ఇప్పుడుకిప్పుడు సూసైడ్ చేసుకునే అంత కష్టమే వచ్చిందిరా. చదివింది ఇంజనీరింగ్, చేసేది తొక్కలో డేటా ఎంట్రీ జాబ్. ఎంత పని చేసినా వాడికి నేనంటే లోకువే. ప్రతిరోజు ఇదే తంతు. ఆఫీస్ మానేమండవు, పొద్దున్నే ఫోన్ చేసి ఇంకా రాలేదే అండం. ఇన్ని తప్పులు తిన్నాక ఎవడైనా వెళ్తాడరా మళ్ళీ? ఇక మా అమ్మ ఆ టైంలో ఆఫీస్లో ఉంటానని తెలిసిన ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు, ప్రతిరోజు అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ అలా ఎలా వెళ్ళగలంరా? అందుకే ప్రతిరోజు వాడి దగ్గరికి, పని కట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళలేక ఫ్యాన్కి దుప్పటి కట్ట. ఉంటాయిరా, ప్రతి ఒడి ఫ్యామిలీస్లోనే కష్టాలు ఉంటాయి, ప్రతి ఒడి లైఫ్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అని
ప్రతి మొక్కని ఎవడో ఒకడు వచ్చి నాటాడురా. చూడు, ఒక చెట్టుకున్న గింజని పెట్ట వెళ్తూ వెళ్తూ ఎక్కడో పడేస్తే అది మట్టిలో కలిసి వానలో తడిచి మొక్కలా మొలుస్తుంది. దాన్నే అవకాశం అంటారు. అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి, అంతేగాని ప్రతిసారి ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి పరిస్థితులు సహకరించవు. ఊరి చిన్నప్పుడు నాకు కంప్యూటర్ కొంటే నువ్వు ఎంత తెచ్చారా? అదే ఇప్పుడు నీకు బైక్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, రూమ్లో ఏసీ ఉంది, కెరీర్కి క్లినిక్ ఉంది. ఇవన్నీ నీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా వచ్చేసారా? అండ్ దట్టు ఏ పిట్ట వచ్చి చెట్టు మీద వాలదు. ఒకవేళ వాలినా గింజని మట్టిలో పడేయదు. ఒకవేళ పడేసినా అది వర్షంలో తడవదు, తడవనివ్వరు. నేను మొక్కని కాదు, మనిషిని. సపోర్ట్ చేయకుండానే ఈ స్టేజ్కి వచ్చేసావా? సపోర్ట్ అంటే చిన్నప్పుడు చాక్లెట్ కొనివ్వడం కాదురా, పెద్ద అయ్యాక చేతులు ఎత్తే టైంలో చెయ్యంది ఇవ్వడం. సపోర్ట్ చేయట్లేదు అని ఊరికే దుప్పుతున్నావు. అవును, మీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేయట్లేదు, అలాంటప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అంతేగాని ఊరికే సోది కబుర్లు చెప్పకూడదు. అనేసావా? ఇంకా అనలేదేంట్రా అనుకుంటున్నాను. ప్రతి ఓడు అంబానీ ఫ్యామిలీని చూపించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలరా అంటారు. నిలబెట్టే ధీరుభాయ్ అంబానీ ఇప్పుడు చనిపోయాడు. ఆయన నిలబెట్టిన దాని మీద లేటెస్ట్ అంబానీ నడుస్తున్నారు. నాకు నడవాలని ఉందిరా, నడవడానికి నేను సిద్ధమే, కానీ నా ఫ్యామిలీకి స్తోమత లేదు. స్తోమత అంటే అదో రకం. నువ్వెంత చెప్పినా దీనికి చావు అయితే మాత్రం కరెక్ట్ సమాధానం కాదురా. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఇలా చేయడం తప్పే. లైఫ్ మనల్ని ఫక్ చేసిన టైంలో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫక్. రే, నీకు నువ్వే ఎదగాలరా, లేకపోతే కష్టం. ఇదంతా నీలా ఫ్యామిలీ సపోర్ట్ అర్థం కాదు. వదిలే. ఓకే సిచ్యువేషన్ సైడ్ అయిపోయింది కదా, పద బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం. Fuck, man. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి రోజురోజుకు ఒక సామాజిక ఒంటరిగా మిగిలిపోతున్నాడు. 100 మందిలో ఉన్న 100% ఒంటరిగానే బతికేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ ఎటువంటి ఆసరా కోల్పోయినా ఆ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. మరణ పంచుల్లో కూడా మన కోసం వచ్చే ఒక పలకరింపు మరో కొత్త ఉదయాన్ని స్వాగతిస్తుంది.